పాలకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వల్మిడి సీతారాముల ఆలయంలో కళ్యాణం పేరుతో వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఈవో దేవస్థానం అధికారుల సంతకాలని ఫోర్జరీ చేసి నకిలీ బుక్కులు ముద్రించి అక్రమాలు చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఈ మేరకు దేవాదాయ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఆలయ అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయని వల్మిడి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దేవస్థానం కళ్యాణం 6వ తేదీన జరగబోతోంది. దాని మీద కొంతమంది ఫేక్ రసీదు బుక్కులు ముద్రించి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే ఆ రసీదు లభించిన రసీదును ఆధారంగా చేసుకొని మేము పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. దాని మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద విచారణ చేసి తగు చర్యలు తీసుకోబడతాయి. అందరికీ నమస్కారములు. నా పేరు చెరుకు రాములు గౌడు. గతంలో నేను దేవస్థానం చైర్మన్గా అంటే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వల్మిడి పాలకుర్తి మండలం జనగాం జిల్లాలో 5 సంవత్సరాలు చైర్మన్గా నిర్వహించిన. అప్పటి బాధలు కష్టాలు చాలా దయనీయంగా ఉండే. ఆ తరుణంలో గౌరవనీయులు గత మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఎంతో కృషి చేసి అపరభద్రాద్రిగా వల్మిడి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది పర్యాటక కేంద్రం వాళ్లకు సమస్త డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కానీ మొన్న ఎండోమెంట్ వాళ్ళు ఉండి లెక్క చేసినట్లయితే సుమారు 4,90,000 చిల్లర ఆదాయం వచ్చినట్టు ప్రకటించారు ఈవో గారు పాలకుర్తి. మరి ఇప్పుడు ఆ రూపాయలు కాకుండా భక్తుల ద్వారా ఉండిల ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా కూడా మరి అప్పటి దయాకర్రావు గారి చదువు వల్ల అది జరిగితే ఇప్పుడు ఈ అభివృద్ధిని ఆసరా చేసుకొని కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కమిటీ లేకుండా కమిటీ అని చెప్పుకుంటా, పదవులు లేకుండా పదవులు అని చెప్పుకుంటా, మరి అక్రమంగా కాకుండా అక్రమంగా కొన్ని రసీదు బుక్కులు కొట్టించి మరి వాళ్ళు చాలామంది భక్తుల దగ్గర పైసలు వసూలు చేస్తూ ఉన్నారు. మరి మామూలుగా కాదు, 2,000, 3,000, 4,000, 5,000 చొప్పున వసూలు చేసి మరి తప్పుడు రసీదులు ఇవ్వటం మనకు దృష్టికి వస్తుంది. దీని విషయంలో మాత్రం ఖచ్చితంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి కమిషనర్ గారు ఖచ్చితంగా సంబంధిత